మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ చదువుకుందాం అండి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి నేను చదువుతున్నాను, అందరూ చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. ఆయన అక్కడ నుండి లేచి, ఆయన అంటే యేసుక్రీస్తు అని పెట్టుకోవాలి. యేసుక్రీస్తు అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియబడకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడి ఆ పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురేఫేనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. చాలు, అందరూ వాక్యం వినండి. ఈరోజు మన వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమించబడిన స్త్రీలు. యేసు ప్రభు వారి ద్వారా క్షమించబడిన స్త్రీలు వాక్య భాగం. అందులో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ, ఒక 10 మంది దాకా జ్ఞాపకం చేస్తా. ప్రభు దగ్గరికి వచ్చి క్షమించబడినటువంటి స్త్రీలు. అందులో మొదటి వ్యక్తిగా మనము ఈమెను తీసుకున్నాం. ఈమె ఏ ప్రాంతము అంటే 24వ వచనంలో మనం చదివాం. ఆమె ఏ ప్రాంతం? తూరు సీదోనుల ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చిన ప్రాంతము తూరు సీదోను. ఈ తూరు సీదోనులు భయంకరమైన పట్టణములు, అన్య ప్రాంతములు. ఒకప్పుడు ఈ తూరు సీదోనును గూర్చి దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవశింపచేశాడు. తూరు సీదోనులు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటివి. అందువలనే ఈ ప్రాంతమునకు యేసు ప్రభు వారు ఇప్పటి వరకు రాలేదు. యేసు ప్రభు శిష్యులను కూడా పంపించలేదు. అన్యజనుల ఏ మార్గములోనికి వెళ్ళవద్దు అన్నాడు. అన్యజనులు అంటే తూరు సీదోనుల ప్రాంత ప్రజలు. ఎందుకు వెళ్ళవద్దన్నాడు? చాలామంది విమర్శిస్తున్నారు. క్రైస్తవేతరులు యేసు ప్రభు చెప్పినటువంటి మాటను వారు పట్టుకొని యేసు ప్రభు వారు లోకరక్షకుడు కాదు, ఆయన లోకమునకు వచ్చినవాడు కాదు, కేవలము యూదుల దగ్గరికే వెళ్ళండి అన్నాడు గనక యూదుల కొరకే ఆయన వచ్చాడు అని విమర్శిస్తున్నారు. ఎందుకు యూదుల దగ్గరికే వెళ్ళమన్నాడు యేసు ప్రభు అంటే, శిష్యులు ఇంకా పరిణితి చెందల, వారు పరిపూర్ణులు కాలేదు. యూదులకు మాత్రమే వీరు యేసునందు రక్షించబడిన వారని, క్రీస్తును అంగీకరించిన వారని, యూదులలో నుండి వేరుపరచబడిన వారని, యూదా మత ఆచారములను జరిగిస్తూ నిజరక్షకుడైన క్రీస్తుని అంగీకరించారని వీళ్ళు మొదట యూదులకు ప్రకటించాలి. యూదులకు ప్రకటించాలి మొదటగా. అందుకనే కదా గెరాసేనుల దేశంలో సమాధులలో ఉన్న వాడిని బాగు చేసి, వాడు వస్త్రము లేని వాడిగా దిగంబరిగా జీవించేవాడు బాగు చేసి దెయ్యముల నుండి విడిపించి వాడికి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు దెయ్యములు వదిలిపెట్టిన తర్వాత అతను వ్యవస్థున్నని తెలుసుకొని వస్త్రం కప్పుకున్నాడు. ప్రభువా నీతో వస్తానయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో రావడానికి వీల్లేదు, నీ గ్రామమునికి వెళ్ళి సాక్షిగా బ్రతుకు అన్నాడు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, రక్షింపబడిన మనం మొదటిగా మన ఇంట్లో వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, మన గ్రామములో వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, మన ప్రాంత ప్రజలకి మనము ఆదర్శవంతులముగా కనపడాలి.
చాలామంది ఇది నాన్న రక్షించబడినటువంటి వారు ఉన్నటువంటి గ్రామములో మంచి పేరు ఉండదు, వారు ఉన్నటువంటి సంఘములో మంచి పేరు ఉండదు, వారు ఉన్నటువంటి ఇంటిలోనే మంచి పేరు ఉండదు. అలా ఉండకూడదు. అందుకనే ప్రభువు చెప్పాడు, నీవు మొదటగా వెళ్ళు, నీ గ్రామంలోనికి వెళ్ళి నీవు సాక్షిగా బ్రతుకు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఉద్దేశం అది. యూదులలో నువ్వు సాక్షిగా ఉండాలి, యోదయాలో సాక్షులుగా ఉండాలి, ఇశ్రాయేలీలలో సాక్షులుగా ఉండాలి. మొదట మీరు ఇంటిని చక్కపరుచుకోండి, ఆ తర్వాత ఊరిని చక్కపరచండి. మనం ఇంటిని చక్కపరుచుకోము, మన ఇంటిని సరి చేసుకోము, ఊరందరి ఇల్లు సరి చేయడానికి ఇష్టపడతాం. కొంతమంది చూడండి అలాగనే ఉంటారు. వీళ్ళ పిల్లలు ఎంత రౌడీజాలు చేస్తున్నా, తిరుగుబోతులుగా ఉన్నా, తాగుబోతులుగా ఉన్నా, వీళ్ళ పిల్లలు ఎంత వెచ్చలబిడిగా ఉన్నా, వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇతర పిల్లల గురించి మాట్లాడతారు, ఇతర పిల్లల గురించి చెడు చెబుతారు, వీళ్ళ పిల్లల గురించి వీళ్ళు చెప్పరు. అలా ఉండకూడదు. మొదటగా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన జీవితం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కుటుంబంలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నిన్ను గూర్చి కోడలను గూర్చి అత్తను గూర్చి కోడలు, పిల్లలను గూర్చి తల్లిదండ్రుల గూర్చి పిల్లలు మంచి సాక్ష్యము పొంది ఉండాలి కుటుంబంలో. ఒక పాస్టర్ గారి గురించి పిల్లలు చెబుతారు, మీ నాన్న ఏం చేస్తున్నాడు, ఆయన గద్దెలేండి, ఆయన సంగతి. ఇళ్ళ పక్క వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యం లేదు, ఆయనకి ఇంట్లో మంచి సాక్ష్యం లేదు. ఎలా సావుకుడు, ఎలా విశ్వాసి? మొదటిగా మనల్ని గూర్చి మన ఇంట్లో వాళ్ళు మంచి చెప్పాలి. కొంతమంది ఉంటారు, భర్త ఎంత దుష్టుడైనా సరే భార్య మాత్రం ఆయనకే ఉండే మంచోడండి అని చెప్పుకుంటుంది. అలా కూడా ఉండకూడదు. మంచోడుగా చెప్పాలి, చెడ్డోడిని సరి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఆ బాధ్యత, భర్తను మార్చే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? పాస్టర్ గారికి కాదు, ముందు భార్యకి ఇచ్చాడు. ఓ స్త్రీ, నీకేం తెలియను, నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్తను మార్చుకుందువేమో అన్నాడు. పౌలు భక్తుడు చెబుతున్నాడు, నీ సత్ప్రవర్తన. కొంతమంది ప్రార్థనకి వెళ్ళి రాగానే ఆయన రెడీగా ఉంటాడు, ఇంటికి వస్తే తగాదాడదామని, ఇంటికి వస్తే గొడవ పెట్టుకుందామని ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు ఇంట్లోకి చావు అనుకో, ఏమంటాడు? ఇప్పుడేగా నువ్వు ప్రార్థనకి వెళ్ళి వచ్చింది అంటే మన నోరు మూయటానికి. మనం నోరు ఎట్లా మూపించాలో సాతానికి బాగా తెలుసు. ఇప్పుడుగా బేబాను ప్రార్థన చేసి వచ్చావు, ఎగిరిగిరి వచ్చావు, అప్పుడే ఎంతసేటే అంటే సాతాను ఏం చేసింది? వారిలో దూరింది అనమాట. ఓరే సాతానా, నీ పన్నాగలన్నీ నాకు తెలిసి అనాలా. సాతాను పన్నాగం ఇది. ఆధ్యాత్మికంగా మనము ఆత్మీయులుగా భార్య భర్తకి ఆదర్శం, భర్త భార్యకి మాదిరికరం, తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరం. మొదటిగా మన ఇంట్లో మనం మంచి సాక్ష్యము పొంది ఉండాలి. తర్వాత మనం వెళ్తున్న సంఘములో మంచి సాక్ష్యం పొంది ఉండాలి. తర్వాత మనం ఉంటున్న గ్రామంలో మంచి సాక్ష్యం పొంది ఉండాలి. ఇదేమీ లేకుండా బయటికి వెళ్ళి నేను వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పుకోకూడదు. బయట మన పరిస్థితి తెలియదు కాబట్టి అందరు మనల్ని మంచోడేమో అనుకుంటారు, మంచిదేమో అనుకుంటారు. అందుకే నా ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు ప్రభువు చెప్పాడు, నువ్వెక్కడ దుర్మార్గుడు దూషించబడ్డావో అక్కడే నీవు దేవునికి మహిమకరంగా బ్రతకాలని. అందుకని ఎక్కడ పుట్టి పెరిగానో, ఎక్కడ నేను చెడ్డ పేరు తెచ్చుకున్నానో అక్కడే దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు పళ్ళు కొరికిన వాళ్ళు ఇవాళ వచ్చి నాకు వాళ్ళే వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకునే స్థితికి దేవుని సన్నిధానంలో సాక్షిగా బ్రతుకుతున్నాం. అలా బ్రతకాలి. అది ప్రభువు చెప్పింది, శిష్యులకి చెప్పిన మాట అది. నువ్వు అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ప్రభు పిల్లలు కాదని కాదు ప్రభు ఉద్దేశం. మొదటగా నువ్వు పుట్టి పెరిగిన యోదియాలో, ఇశ్రాయేలులో నీ సొంత ప్రజల ఎదుట మంచి సాక్ష్యం పొందు. నిజరక్షకుడైన క్రీస్తు పిల్లలుగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మీరున్నారు క్రైస్తవులు అని మంచి సాక్ష్యం పొందండి అని శిష్యులుగా చెప్పాడు. అందుకే యేసు ప్రభువు కూడా అన్ని జనుల్లోకి రాలా, ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చి తూరు సీదోనుల ప్రాంతంలోనికి యేసు ప్రభు వచ్చి ఆయన వచ్చిన సంగతి
ప్రజలకు తెలియకూడదు అనుకున్నాడు. ఎందుకు తెలియకూడదు అనుకున్నాడు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువు అందుకు కాదు ఎవరికి తెలియకుండా ఉండాలన్నది. యేసు ప్రభు తూరు సీదోనుల పట్టణమునికి ఎందుకు ఆయన వచ్చిన సంగతి ప్రజలకు తెలియకూడదు అనుకున్నాడు అంటే 2 భావాలు ఉన్నాయి అక్కడ. మొదటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎగబడతారు స్వస్థతల కొరకు. అక్కడ ఉన్నటువంటి వారందరూ సూచక్రియల కొరకే ఎగబడతారు. అయ్యా మా బిడ్డను కాపాడు, మమ్మల్ని ఇదే ఉంటుంది. ఇక ఆయన భోజనము చేయడానికి కూడా వీల్లేనంత జనం ఇంట్లో ఉన్నారంట ఒక ఇంట్లో. అప్పుడు వారు ఏం చేశారు, ఒక పక్షవాయు రోగిని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి తీసుకొద్దాం అంటే, మేము ఎప్పుడో వచ్చామయ్యా సంతకాడ, పొద్దున్నుండి ఉన్నాళ్ళకి మాకే దిక్కులేదు, నువ్వు ఇప్పుడు పక్షవాయు రోగిని తెచ్చావు, ఎలా తీసుకెళ్తావు ఇంట్లోకి అన్నారు వాళ్ళు. ఇంటి నిండా జనమే. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి తాళ్ళుతో కట్టి ఆ వ్యక్తిని యేసు ప్రభు కూర్చున్న దగ్గరికి తెచ్చాడు, దించారు. అలాగని యేసు ప్రభు ఇలా చూసి వారి విశ్వాసమును చూసి, ఎవరి విశ్వాసం? పడగలో ఉన్నోడు విశ్వాసం కాదు. నీ భర్త రక్షించబడడానికి నీ భర్తను కాపాడుతున్నాడు, నీ పిల్లల్ని కాపాడుతున్నాడు, నీ భార్యని కాపాడుతున్నాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసమును బట్టి కాదు. వాళ్ళ కొరకు మొరపెడుతున్నావే భార్యగా, భర్తగా నీ వాళ్ళ కొరకు మొరపెడుతున్నావే. నీ పిల్లలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే వాళ్ళ కొరకు ఏడ్చి కన్నీరు కారుస్తున్నావే. మీ విశ్వాసమును చూసి దేవుడు నీ ఇంట్లో వాళ్ళని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పడకలో ఉన్నవాడి విశ్వాసం కాదు, మోసుకొచ్చిన వారి విశ్వాసం చూసి అతనిని బాగు చేశాడు ప్రభు. అంత రద్దీగా ఉంటారు జనం. అందుకని ప్రభు ఎవరికి తెలియబడకుండా ఉండాలనుకున్నాడు. రెండవది ఏంటంటే, యేసు ప్రభు వారు ఇప్పుడు అన్యజనుల మార్గములోనికి రాకూడదు. తూరు సీదోనుల పట్టణములు అన్యజనుల పట్టణములో, ఈ పట్టణములలోనికి అన్యజనులు అయితే ఏమైంది, రక్షించబడతారుగా అనుకుంటాం. కాదు, తూరు సీదోను పట్టణములు యూదులకు వ్యతిరేకమైనటువంటివి. దేవుని స్తోత్రం చెప్పండి, అదే చెప్పండి. వినండి, నేను మాట్లాడేటప్పుడు నా వైపే చూడాలి మీరందరూ, అటు ఇటు చూడవద్దు. వాక్యం వినాలా. నా వైపు చూస్తూ ఉంటే వాక్యం మీ చెవుల్లోకి వెళ్ళిద్ది, మీ హృదయంలోకి వెళ్ళిద్ది. చూపు తిప్పారు అంటే చెవులు పక్కకి వెళ్ళిపోతాయి. లేదయ్యా నేను ఎటు చూసిన చెవులు నీకెళ్ళి వేసాము అన్నా ఉండదు. అది మరొక విషయం ఏమిటి అంటే, ఇంచుమించు ఏదమిద్దంగా కాదు, ఖచ్చితంగా అని కాదు, ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టక ముందు 580 సంవత్సరంలో యెరూషలేమును కొల్లగొట్టారు, కూల్చివేశారు, తగలబెట్టేశారు. వారి దేశంలో పెద్ద రాజ్యము. ఆ రాజు యెరూషలేమును పడగొట్టి తుత్తినీలుగా చేశాడు. యూదులకి ఆ కోపం ఉంది, అన్యజనుల మీద ఆ కోపం ఉంది. అలాగూ యూదులందరూ ఏడుస్తూ ఉంటే యెరూషలేము కూలిపోయింది, యెరూషలేము పడవేయబడింది, యెరూషలేము ప్రజలు చల్లా చెదురయ్యారు, యూదులకి ఆదరణ లేదని ఏడుస్తూ ఉంటే తూరు పట్టణస్థులంట, వినండి ఇటు చూడండి, తూరు పట్టణస్థులు సీదోను పట్టణస్థులంట వాళ్ళని చూసి బాగా అయింది వీళ్ళకి, అసలు కోటంతా కూలిపోయింది, రాజ్యమే పాడైపోయింది, యెరూషలేము దేవాలయం కూలిపోయింది, యెరూషలేము పట్టణం పాడైపోయింది, చాలామంది చచ్చిపోయారు, బాగుంది అని సంతోషపడి వాళ్ళు విందులు చేసుకుంటున్నారు పండగలో. ఒక విషయం, ఈ తూరు సీదోను పట్టణ ప్రజల మనస్తత్వం చాలామందికి ఉంటుంది, మనలో కూడా గ్రామాల్లో చాలామందికి ఉంటుంది. ఏ ఇంట్లోనైనా ఇబ్బంది పడి, ఏ ఇంట్లోనైనా బాధపడి వాళ్ళు శ్రమను అనుభవిస్తూ ఉంటే, కరువు అనుభవిస్తూ ఉంటే వీళ్ళు సహాయం చేయకపోగా వీళ్ళు ఏం చేస్తుంటారు, గుసగుసలు చెప్పుకుంటారు. చూసావా
బాగైందమ్మాయి, ఆ ఇంట్లో భలే అయింది, వాళ్ళ ఇంట్లో అట్లా జరిగింది, ఎట్లా జరిగిందని సంతోషపడతా ఉంటారు. ఇది తప్పు. క్రైస్తవులు ఎప్పుడు అలా ఉండకూడదు. నాకు బాధ కలిగిందా, నాకు శ్రమ వచ్చిందా, నా ఇంట్లో నష్టం జరిగిందా, నా ఇంట్లో రోగం వచ్చిందా, నీవు చేయవలసిన పని ఏమిటి? విశ్వాసిగా తోటి విశ్వాసి కొరకు నీ ఇంట్లో కూర్చొని మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. అవకాశం ఉంటే బాగాలేని వ్యక్తి ఆ శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నారు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిరా, ఆదరించిరా. ప్రభు వైపు చూడు అమ్మాయి, అబ్బాయి ప్రభు వైపు చూడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎంతకాలం కృంగిపోయి ఉంటావు, ఎంతకాలం దిగులుతో ఉంటావు, పడిపోయిన స్థితిలో ఎంతకాలం ఉంటావు, ప్రభు దగ్గరికి రాని మందిరానికి నడిపించి ధైర్యపరిచి లేవనెత్తి వారికి నిరీక్షణ కలిగించాలి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నీకు నీవే వాళ్ళు ఏదో దెబ్బతిన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, లేకపోతే నష్టపోయారు, వాళ్ళు ఏదో కరువులో ఉన్నారు, కష్టంలో ఉన్నారని నీవు సంతోషపడ్డావా? దేవుడు ఇష్టపడడు. విశ్వాస జీవితంలో అలా ఉండకూడదు. విశ్వాసులుగా మనం చేయవలసింది, తోటి విశ్వాసికి సంఘములో ఎవరికి బాగా లేకపోయినా చేతనైతే వెళ్ళి ప్రార్థన చేసిరా, చేత కాకపోతే ఇంట్లో కూర్చొని వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. అది విశ్వాసులు చేయవలసిన పని. యెరూషలేము కూలిపోతే, యెరూషలేము పడిపోతే, యెరూషలేము దేవాలయపు గోడలు కూలిపోతే, యెరూషలేములో ఆరాధన జరగకుండా ఆ దేశస్తులు వీరిని కొట్టి గాయపరిస్తే, తూరు పట్టణస్తులు, సీదోను పట్టణస్తులు పండగలు చేసుకుంటున్నారు. యెరూషలేము కూలిపోయింది, బాగుంది. యెరూషలేము పాడైపోయింది, బాగుంది. యెరూషలేము ప్రజలు పాడైపోయారని సంతోషిస్తున్నారు. ఈ విషయము తెలిసి యూదులు బాధపడి యూదులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం చెప్పండి? మనం కూడా కొన్ని సందర్భాలు మన కుటుంబాల్లో ఎలాంటి నిర్ణయాలే తీసుకుంటాం. అందరూ వినాలి, చూడండి. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, నీకు ఒక 10,000 రూపాయలు అవసరం అయింది. మీ మరిది తోడుకోళ్ళలో మీ పెద్ద తోడుకాలకో చిన్న తోడుకాలకో 1,00,000 రూపాయలు డ్వాక్రా వచ్చింది. నువ్వు వెళ్ళి అడిగావు, మా 1,00,000 వచ్చినాయిగా, బాయ్ 1,00,000 వచ్చినాయిగా, మాకు అవసరం ఇప్పుడు అర్జెంటుగా, మేము కుతుకు మీదకి వచ్చిన 10,000 ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలా. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, వాడుక భాష అంటారు దీన్ని. అంటే మన కుటుంబాల్లో జరిగే ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేదు. ఇక ఆ రోజు నుంచి ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి అమ్మా, మీరేమనుకుంటారు చెప్పండి? అబ్బో, మీరు అందరూ చాలా మంచోళ్ళు. ఇగిపోయారులే. పిల్లలకి ఏం చెబుతారు? ఇగిపోయారులే రా పెద్దమ్మోళ్ళు, పిన్నోళ్ళు ఇగిపోయారులే, పెదనాన్నోళ్ళు చిన్నాయనోళ్ళు ఇగిపోయారు, ఏమైందిలే, మీరు ఆ ఇంటికి మానుకోబాకండి, వాళ్ళు మీరు అది అనుకోబాకండి అని చెప్పేవాళ్ళు ఉంటే దేవునికి వందనాలు. అలా చెప్పుకుంటారు. అలా చెప్పరు. ఒకవేళ తెలియకి పిల్లలు ఆ ఇంటికి వెళ్ళారనుకో, వాళ్ళు చూసేటట్టే కొట్టి, ఏం పని ఉంది ఆ ఇంట్లో నీకు, ఏం పని ఉంది అక్కడికి నీకు, ఏం ఆదుకున్నారు మనల్ని వాళ్ళు, మనకి మొన్నటితో చచ్చిపోయారు. పెదనాన్న వాళ్ళు, పెద్దమ్మ అనేవాళ్ళు లేరు, మనకి చచ్చిపోయారు. చిన్నమ్మ అనేవాళ్ళు లేరు, చిన్నాయన అనేవాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఏమీ లేదు. మీ ఇంట్లో ఎవరు చచ్చిన నేను రా, మా ఇంట్లో ఎవరు చచ్చిన నేను రా. ఎందుకు? 10,000కా? పగల పెంచుకుందండి ఇతనేగా, ఇదే పద్ధతిగా. యెరూషలేము పాడైపోయి ఉంటే తూరు సీదోనుల పట్టణస్తులు పండుగ చేసుకొని ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయ్యో, యూదులు ఆరాధన చేసే యెరూషలేము పట్టణము పాడైపోయిందని వారు వేదన చెంది సహకరించాల. తూరు సీదోనుల పట్టణస్తులు యెరూషలేము ప్రాంతమునకు వ్యతిరేకముగా వారు విందులు చేసుకొని వినోదాలతో ఉన్నారు కనుక ఆ విషయము తెలిసి యూదులు ఒక శపథం పట్టారు. ఏంటో తెలుసా? యూదులందరూ అనుకున్నారు, ఇక నుండి మనము తూరు సీదోను పట్టణస్థులతో మనము ఏకీభవించకూడదు,
వారు ఎందుకు ఆనందించారంటే ఈ తూరు సీదోనుల పట్టణాలు వారు ఆ మహాసముద్రపు హార్బర్స్ అన్నమాట. ఇవి ఓడరేవులు, వ్యాపార స్థలములు. ఇవి మధ్యధరా సముద్రం, ఓడరేవులు. ఇవి బాగా వ్యాపారం జరిగిద్ది. ఈ వ్యాపారంలో యెరూషలేము యూదులు వ్యాపారంలో పోటీకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇక పోటీకి రారు, వీళ్ళ కాడ ఏం లేదు కాబట్టి అని సంతోషించారు. దేవుడు విడిచిపెట్టాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు నష్టపోయావేమో, నువ్వేదైనా కష్టంలో ఉన్నావేమో, నువ్వేదైనా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావేమో, కొల్లగొట్టబడిన స్థితిలో నీవు ఉండుంటావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. వారందరూ అలాగున్నారేమో. తూరు సీదోనుల పట్టణస్థులు యెరూషలేమును చూసి ఆనందించారు. యెరూషలేము కోట గుమ్మములు కోల్చబడ్డాయి, యెరూషలేములో ఆరాధన జరగటం లేదని తూరు సీదోను ప్రజలు సంతోషించారు. కానీ దేవుడు యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవున్నటువంటి స్థితిని మార్చి, నువ్వు కృంగిపోయిన స్థితిని మార్చి, నీకున్నటువంటి అక్కరలు తీర్చి, నీవున్నటువంటి స్థితి గతులను మార్చగలిగిన దేవుడు తన చేతిని ఇచ్చి నిన్ను లేవనెత్తగలడు. దేవునికి స్తోత్రం. ఈ తూరు సీదోను పట్టణస్థులు అందుకే యూదులు ద్వేషించారు వారిని. ఇక అన్నట్టుము మనము తూరు సీదోను పట్టణస్థులతో మనము స్నేహం చేయకూడదు, వారితో మనము ఏ పొత్తు పెట్టుకోకూడదని నిబంధన చేసుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ నిబంధనని మీరాడు. యూదులు ఊరుకుంటారా? యాజకులు ఊరుకుంటారా? అలాగా యోధాచారములను మీరితే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు యేసు ప్రభుని కూడా వారు 2-3 సార్లు, ఒకసారి ఎత్తైనటువంటి పర్వతం మీద కొన మీదకి తీసుకెళ్ళి నెట్టివేసి చంపాలనుకున్నారు, తప్పించుకున్నాడు ప్రభు. ఒకసారి రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు అందరూ. ఆ రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్న సందర్భం ఇదే. కారణం ఏమిటి అంటే యూదుల్లో పుట్టి దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ, నజరేయుడైన యేసు అని చెప్పుకుంటూ, నీవిప్పుడు యోధా ఆచారమును మంట కలిపి అన్యజనులతో యూదులు ఒక నిబంధన చేసుకున్నారు. మనమందరం అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే నీవొక్కడవే వెళ్ళావు అక్కడికి అని ఇప్పుడు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపుతారు నన్ను. కొడితే కొట్టారండి, కొట్టించుకోవాల్సిందిగా ఆయన అనొచ్చు. ఇప్పుడు మనం యేసు ప్రభు రాళ్లతో కొట్టబడి చంపుతారని ప్రవచనాలు ఉన్నాయా? ఏం ప్రవచనం ఉంది? ఆయన సిలువలో చనిపోవాలని ఉంది ప్రవచనం. ఆ ప్రజలు రాళ్లతో కొట్టి చంపితే చంపబడ్డాడు అంటారు, కానీ ఆయనంతటా ఆయనే తనంతట తాను ప్రాణం పెడితే త్యాగము అంటారు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఆయనే ప్రాణమును పెట్టాలి. అందుకే ఆయన అన్నాడు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టగలను, నా అంతటా నేనే మరలా తిరిగి నా ప్రాణమును తీసుకొనగలను అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఎవరికి తెలియబడకుండా ఉండాలనుకున్నది ఎందుకు అంటే ఈ 2 సందర్భాలు. ఒకటి, వారందరూ రాళ్ళతో కొట్టి చంపుతారు, రాళ్ళతో కొట్టి చంపబడకూడదు, శిలువ మీద చనిపోవాలి. రెండవది, అక్కడ ప్రజలందరూ వచ్చి పరిచర్యకు ఆటంకరంగా ఉంటారు అని తెలియబడకూడదు అనుకున్నాడు. ఇప్పుడు చదవండి. ఆమె చూడండి, ఆ స్త్రీ సురోపెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను ప్రాధేయపడుతుంది. అయ్యా, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, ఆ దెయ్యమేమో పోగొట్టయ్యా అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, ఆమెను చూసి పిల్లలు మొదటగా తృప్తి పొందాలి. పిల్లలు మొదటగా తిని తృప్తి పొందాలి. పిల్లలు తినవలసిన రొట్టెను తీసుకొని, అసలు పిల్లలు తినవలసిన రొట్టె ముక్కలను తీసుకొని కుక్క పిల్లలకి వేయటం సమంజసమా? అలా వేయొచ్చా అని అడిగాడు. ఎంత మాట అండి అసలు అది.
ప్రభువుని శరణం వేడి వచ్చితే ఆమె, అయ్యా నా కుమార్తెను బాగు చేయి అని వస్తే ఆమెను పట్టుకొని ప్రభు అంటున్నాడు, కుక్కతో పోల్చాడు. నువ్వు కుక్కవే, నీ పిల్లలు కుక్క పిల్లలు, మీకు అసలు మేమేమి వేయకూడదు అంటే ఎంత కఠినంగా మాట్లాడాడో తెలుసా. ఇప్పుడు తూరు సీదోను పట్టణస్థులు కుక్కలతో పోల్చబడ్డారు. కారణం ఏమిటి అంటే యెరూషలేము పాడైపోయి ఉండగా వారు సంతోషించారు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను మీకు రొట్టె ముక్కలు ఇవ్వడానికి రాలా, ముందు పిల్లలు తినాలి తర్వాతే అంటే ఆమె అంటుంది, అవును నిజమేనయ్యా. ఆమె ఒప్పుకుంది. ఆమె ఇప్పుడు రోషం రాలా, ఆమెకి రోషపడలా. ఏమంటున్నావు నువ్వు? ఏదో బాగు చేయమని, స్వస్థత పరచమని నీ దగ్గరికి వస్తే నీవేంటి పెద్ద ఇదనుకొని మమ్మల్ని కుక్కలతో పోలుస్తున్నావు అని రోషానికి రాలా. ఆమె ఏమన్నదో తెలుసా, నిజమే ప్రభువా, అయ్యా నిజమేనయ్యా, మేము కుక్కలో, మా పిల్లల కుక్క పిల్లలే, మేము కుక్క పిల్లలమే నిజమే. కానీ కుక్క పిల్లలు కూడా యజమానులు తింటూ ఉండగా ఆ బల్ల మీద నుంచి జారి పడ్డాయి. కుక్క పిల్లలు తింటేగా, అంటే ఇంట్లో తిరిగే కుక్కలు ఉంటాయిగా, కుక్క పిల్లలు తింటేగా అని యేసు ప్రభుతో ఇంత నమ్రతగా జాలిగా మాట్లాడేసరికి ప్రభువారి యొక్క హృదయం కూడా కరిగిపోయింది. ఎందుకు యేసు ప్రభు ఆమెను ఆ మాట అన్నాడు అంటే, ప్రజలే, ఆమెను ద్వేషిస్తున్నటువంటి శిష్యులే ఇప్పుడు ఆమె మీద జాలి పడేటట్లుగా చేశాడు. యేసు ప్రభు అన్న కారణం ఏమిటంటే, యూదులు ఆమె పరిస్థితి తెలుసుకోవాలని, ఆమె ఎవరో, ఎలాంటి మనస్తత్వం కలిగిందో యూదులకి తెలియబడాలని ఇప్పుడు ప్రభువే అంత కఠినంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి అంతా చూసి వీళ్ళు వెంటనే వారందరూ ఏంటి యేసు ప్రభు అలా మాట్లాడాడేంటి అనుకున్నారు. ఆమె మీద వీళ్ళందరికీ జాలి వచ్చేటట్టు చేశాడు. ఆమె కూడా, ప్రభువా కుక్క పిల్లలమేనాయన, బల్ల మీద నుంచి పడే ముక్కలన్నా మాకేయి అంటే యేసు ప్రభు ఇప్పుడు అంటున్నాడు, చూడండి, అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, ఏ మాట చెప్పినందుకు, మేము కుక్క పిల్లలమే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడతాయి అని ఒప్పుకుంది. కుక్క పిల్లలు అన్నందుకు, ఈ మాట చెప్పినందుకు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ హృదయం యథార్థంగా ఉంది, నీ యథార్థవంతురాలివి కనుక నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డ నిజముగా ఈ క్షణమందే బాగుపడుతుంది. నీ కుమార్తెలో ఉన్న దెయ్యము ఇప్పుడు ఇక్కడే నేను గద్దిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల వెంటనే ఆమె బాగుపడి ఉంటుంది, వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు గద్దించాను నేను, నీ కుమార్తెను విడిచిపెట్టింది దెయ్యం, వెళ్ళిపో, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అని చెప్పి యేసు ప్రభు వెంటనే అక్కడ నుంచి బయలుదేరి మరలా గలిలయకి వెళ్ళాడు. యేసు ప్రభు ఒక ప్రాంతమునకు వెళ్ళాడు అంటే, వినండి నేను ముగిచ్చేస్తున్నాను. ఒక 10 మందిని గురించి చెబుదాం అనుకున్న సమయం లేదు, అయిపోయింది. 10 మంది స్త్రీలు ఇలాగా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి క్షమించబడ్డారు. ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్కసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రాంతము నుండి మరో ప్రాంతమునకు వెళ్ళడానికి అవసరత వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాడు. నాయను పట్టణమునకు వెళ్ళాడు. నాయను పట్టణములో విధవరాలి కుమారుని బాగు చేసి తిరిగి మరలా వచ్చేసాడు యెరూషలేముకి. గెరాసేనుల దేశము వెళ్ళాడు. ఆ ధోనిలో నుండి అద్దరికి వెళ్ళాడు. దెయ్యములు బట్టి సమాధుల్లో ఉన్న వాడిని బాగు చేసి వాణ్ణేమో వారి ఇంటికి పంపించాడు. ఈయనేమో మరలా ధోనెక్కి వెనుదిరిగి వచ్చాడు. కారణం ఏంటంటే, ఎవరిని బాగుపరిచారో వారు వెళ్ళి ఆ ప్రాంతమంతా స్వార్థను చెప్పాలి, సాక్షులుగా ఉండాలి. ఆ కార్యం చేయడానికే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. గెరాసేనుల దేశం వెళ్ళింది దేని కొరకు అంటే, సమాధులలో ఉన్నవాడిని బాగు చేయడానికి.
నాయను పట్టణమునకు వెళ్ళాడు అంటే విధవరాలు కుమారుని బాగు చేయడానికి వెంటనే వచ్చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు తూరు సీదోనుల పట్టణం వచ్చాడు. కారణం ఏంటంటే ఇదిగో ఈ సులేము సీదోను పట్టణస్తురాలు లేక ఈ తూరు పట్టణస్తురాలు, ఈమె కుమార్తెలో ఉన్నటువంటి దెయ్యమును విడిపించడం కొరకు, బాగు చేయటం కొరకు ఆ తూరు సీదోను ప్రాంతములన్నీ దేవుని పిల్లలుగా మార్చబడాలంటే ప్రభు ఈ కార్యం చేసి వస్తే ఆమె అందరికి సాక్షిగా బ్రతికింది. యేసును స్వరక్షకునిగా అంగీకరించింది. యేసుకు సాక్షిగా ప్రాంతమంతా ఆమె నిలబడింది. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనం ఒక్కరము రక్షించబడితే మన ప్రాంతము, మన కుటుంబం అంతా రక్షించబడాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, నీవు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. అపోస్తలులంతా ఇదే బోధ చేశారు. నీవు ఒక్కదానివి, నీవు ఒక్కడవే, నీవు నిజముగా విశ్వాసం ఉంచు, రక్షించబడు. నీ రక్షణ కార్యమును చూసి నీ కుటుంబీకులు అందరూ మారిపోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకొరకు ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆమెను రక్షించి ఆ ఊరిలో వదిలిపెట్టి ఆమె క్రీస్తు సాక్షిగా బ్రతకడానికి ఉంచాడు. ఇది మనము కూడా దేవుని చేత క్షమించబడే వారంగా ఉండాలి. క్రీస్తు దగ్గరకు వచ్చి క్షమించబడిందేమే, ఆ పాపములు క్షమించాడు, ఆ కుటుంబంలో రోగాన్ని తీశాడు, ఆ కుటుంబాన్ని తన సాక్షిగా పెట్టుకున్నాడు. ఈరోజు మనం ఇంతమంది రక్షించబడ్డాం. ఇంతకాలం నుంచి నువ్వు ఒక్కదానివి వస్తున్నావు, ఒక్కడవే వస్తున్నావు, నీ భర్తని ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? నేను చెబుతూనే ఉన్నాను అన్నాయ్, రాకపోతే ఏం చేసేది అన్నాయ్ అంటున్నావు. నీ చాతవు వినండి, నేను చెబుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతాను. మీకు జాతవు ఆయన తీసుకురావటం. ఎలా తీసుకురాగలవో నాకు తెలుసు, ఆయన ఎలా తీసుకురాగలవో నాకు తెలుసు, అది నీకు తెలుసు. కానీ నువ్వు తేటలా ఆయన్ని తీసుకురాలేకపోతున్నావు. కారణం ఏమిటి? ఎక్కడుందో లోపం, దాన్ని సరిచేసుకో, సరిచేయి. మందిరానికి తీసుకురావడానికి వారిలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని ఈ కాసేపు ఆపేపి, తాగుడు అలవాటు ఉందా, ఈ కాసేపు ఆపాయా, పొద్దున్నిచ్చి పంపిస్తున్నావు ఒక లెక్క పెట్టి, ఉన్నాడు చూడమ్మా మీనాడా అని గబగబా బీరు అనేది లేకపోతే బట్టలకి తీసి లెక్క పెట్టి మొత్తం ఇస్తే దరిద్రుడు మొత్తం తాగుతాడని ఫస్ట్ 100 ఇప్పమ్మాయి అని పంపిస్తున్నావే. ఆ 100 అప్పుడు బాకు పొద్దున్నే నువ్వు ప్రార్థనకు రా, 100కి 50 కలిపి 150 నేను ప్రార్థన నాకు ఇస్తాను వస్తాడు. తప్పలేదు, ఈ పొద్దున్నే ఇస్తున్నావే, ఆ ఇచ్చేయి ప్రార్థన నుంచి వచ్చినాకి ఆ పొద్దున్నే ఇస్తావే. నువ్వు ప్రార్థనకు రా, మధ్యాహ్నం నుంచి నువ్వు అందడిగావుగా 150 ఇస్తాపో అనండి. వచ్చి కూర్చుంటారు. ఒక వారం, 2 వారాలు, 3వ వారం, 4వ వారం అడగడం. దేవుడు తనతో మాట్లాడతాడు, నీ ద్వారా తనను రక్షిస్తాడు. ఆ ప్రయత్నం చెయ్యి. అలాగూ నీవు నీ భర్తని, నీ కుటుంబాన్ని రక్షించుకో. దేవుని సన్నిధానంలో స్థిరపడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి. బ్రదర్స్లో ప్రసాద్ బ్రదరు, చిన్న బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందుదాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. క్షమించుము ప్రభువా, పడిపోతేని నిన్ను వేడి, నా హృదయమును కాడిగే పవిత్రుని చేయో ప్రభో. క్షమించుము